హాయ్! హలో! ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను ఈ జపనీస్ రేరెస్ట్ పెన్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నానండి. నేను మా బాబు రీసెంట్‌గా స్టేషనరీ షాప్‌కి వెళ్ళినప్పుడు మా బాబు ఈ పెన్ చూసి కొనించమని అడిగాడు. దీని స్పెషాలిటీ ఏంటి అని అడిగితే ఇది జపనీస్ రేరెస్ట్ పెన్ అని చెప్పాడు. దీని పెన్ పేరు డీమన్ స్లేయర్ పెన్ అంటండి. జాపనీస్ పెన్ను చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫుల్ మెటల్ బాడీ పెన్ అండి. క్యాప్ చూసారా ఇలా ఉంది. క్యాప్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. అలాగే పెన్ వచ్చేసి మొత్తం ఫుల్ మెటల్ బాడీ. జపాన్లో ఏదో రాసి ఉంది, అదేంటో నాకు తెలియదు, కానీ జపాన్ అని చెప్పి మా బాబు చెప్పాడు. నాబ్ వచ్చేసి సన్నగా ఉంది, రాయడానికి చాలా బాగుంటుంది. అలాగే దీనికి 2 రీఫిల్స్ ఇచ్చారండి. ఈ 2 రీఫిల్స్కి కూడా క్యాప్స్ ఇచ్చారు. మనం యూజ్ చేయకపోయినా క్యాప్ పెడితే అది నిప్ పాడవకుండా మంచిగా ఉంటుంది. తర్వాత యూజ్ చేసినప్పుడు కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. మా బాబు దీన్ని యూజ్ చేశాడు, సాఫ్ట్గా ఉంది, బాగా పడుతుంది అని చెప్పాడు. రాయడానికి కూడా పనికొస్తుంది. ఎవరైనా పెన్స్ కలెక్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఇలా మెటల్ పైన రీఫిల్ మనం పెట్టుకోవడానికి కూడా ఇలా మెటల్ది ఇచ్చారండి. లోపల పింక్ కలర్ రీఫిల్ ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. పెన్స్ కలెక్ట్ చేసేవాళ్ళు ఇలాంటి పెన్స్ కలెక్ట్ చేస్తారు కదండి, రేర్ పెన్స్, అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా ఇష్టపడి కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. అన్ని స్టేషనరీ షాప్స్లో దొరకదంటండి, ఇది పెద్ద పెద్ద స్టేషనరీ షాప్స్లోనే దొరుకుతుందని మా బాబు చెప్పాడు. ఎందుకంటే ఈ పెన్స్ గురించి వీటి గురించి నాకు తెలియదండి. అలాగే ఈ పెన్ వచ్చేసి కంపేర్టివ్గా మన నార్మల్ పెన్ కన్నా కూడా చాలా లాంగ్ ఉంది, మనకి చాలా రోజులు వస్తుంది. దీని లోపల రీఫిల్తో కలిపి 3 రీఫిల్స్ ఇచ్చారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్.